ఇదే కాకుండా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం స్ట్రక్చరల్ ఎంక్రోచ్మెంట్స్ కి జీవోలు ఇచ్చాం, వీటికి రెగ్యులైజ్ చేసుకోమని. కానీ అబ్జెక్షనబుల్ పోరంబోక్స్ మీద ఇల్లు నిర్మాణం చేస్తే దాని మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళకి మన పట్టాలు ఇవ్వట్లే. కానీ మరి ఎన్ని సంవత్సరాలు అలాగుంచుతాం అధ్యక్ష? మనం సుప్రీంకోర్టు డైరెక్షన్ 2002 నుంచి 2004 మధ్యన వచ్చింది అధ్యక్ష. ప్రయర్ టు సుప్రీంకోర్టు డైరెక్షన్ జడ్జిమెంట్ ముందు ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి మనమే ప్రభుత్వమే వారికి పట్టాలు ఇచ్చింది. కొన్ని చెరువు గర్భాల్లో కానీ వాగుల్లో కానీ వారి ఇల్లు నిర్మాణం చేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. వారికి పట్టాలు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఉంచుతాం? అందుకే నేనేమంటానంటే ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని అందులో ఉన్నటువంటి ప్రతి అర్జీని కూడా పరిశీలించడానికి సబ్ కమిటీని ఫామ్ చేస్తే దీర్ఘకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష.